కవిత రాష్ట్ర వ్యాప్తంగా చేసుంటే ఎట్లుండేదో తెలియదు. కానీ ఏదైతే వడ్డేపల్లి దగ్గర ఆవిడ చేసుకొచ్చి గద్వాల జిల్లా వడ్డేపల్లి దగ్గర ఆమె తీసుకొచ్చినటువంటి ప్రయత్నం తన క్యాండిడేట్లందరినీ కూడా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఏఐఎఫ్బి తరపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేయించింది. మొత్తం దాదాపుగా 3/2 మెజార్టీతో ఆ మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ హస్తగతం చేసుకుంది. అయితే కవితకి నాకు సంబంధం లేదంటూ ఏఎఫ్బి వాళ్ళు ప్రకటిస్తున్నా ఆమె బీఫారాలు కూడా ఇచ్చింది ఏఎఫ్బి తరపున అన్నటువంటి విషయం అందరూ చూసిందే. కాబట్టి ఆ కథ నడిచిపోయింది. ఇప్పుడు కవిత తన అన్న మీద ఛాలెంజ్ చేసి బీఆర్ఎస్ని అక్కడ శాంతం పక్కన పెట్టినట్టే కదా, కాంగ్రెస్ని పక్కన పెట్టినట్టే కదా. తద్వారా ఒక మున్సిపాలిటీని అందరినీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ని పక్కన పెట్టి ఏఎఫ్బి తరపున గెలిపించడం ద్వారా తను కూడా పోటీలో ఉన్నానని చెప్పింది. అంత మాత్రం రాష్ట్రం అంతా ఆమె కేసేస్తారంటే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఒక మున్సిపాలిటీ గెలుచుకుంది కవిత.